నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ అడ్రస్ నుంచి చెప్పండి. నా పేరు తేజ కుమార్ రెడ్డి. నమ్మదు ఈ తోట వచ్చేసి సీతరగానిపల్లి, అన్నమయ్య జిల్లా, రామసముద్రం మండలంలో ఉంది. సో మనమైతే యాభై పెట్టిన ఇది సాహో టమాటా. ఈ పక్క ఉండేది సాహోనా? ఇది సాహో, ఇది వచ్చి ఛాంపియన్. ఇది ఛాంపియన్. ఈ స్టేజ్ ఎంత ఉందన్నారు? ఇప్పుడు 21,000 ఉంది. ఈ స్టేజ్ 21,000 ఉంది. మళ్ళీ దీనికి వెనకదను ఉంది కదా పక్క? దీనికి ఎదురు వచ్చి మనకి 26,000 ఉంది. అది ఛాంపియన్ ప్లస్ జైహో రెండు కలిపి నాటినాము. అది మొలకల ఇవే కదా ఈ స్టేజ్? ఆ స్టేజ్ చిన్న స్టేజ్. ఎన్ని రోజులు తోటకి? 57 రోజులు. తోట బాగుంది, నీట్గా ఉన్న తోట. అంటే మందులు షాపులు అంతా ఏడగా కొంటారు మీ మందులంతా? సోమయాజలపల్లి హనుమాన్ ట్రేడర్స్, జయన్న ట్రేడర్స్, శివన్న దగ్గర తీసుకున్నాము. సో దీనికైతే మనము ఆగ్రోలైజర్ అయితే వదలడం జరిగింది. ఆగ్రోలైజరా? ఎన్ని రోజులు అయినా ఆగ్రోలైజర్ వదిలే? ఆగ్రోలైజర్ 30 days లో ఒకటి వదిలాము. ఆగ్రోలైజర్ మళ్ళీ సెకండ్ వచ్చి ఆగ్రో స్మైల్ అనేది 40 days కి వదిలినాము. 40 days కి మనకి రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్ సెట్టింగ్ కానీ మీరు చూడండి ఇక్కడ. మా ఏరియాలో సాహోకి యాక్చువల్ గా 30 days కి వైరస్ అనేది వస్తుంది, బట్ మన తోటకి అయితే రాలేదు. నేనైతే అందువల్లనే ఆగ్రో స్మైల్ వాడడం వల్లనే ఇలా ఉందని ఇంకా మనము నేత తోటకి కానీ వదలదామని అయితే ప్లానింగ్ లో అయితే ఉన్నాను. సో ప్రతి ఒక్క రైతు ఇది ఉపయోగించుకోవచ్చు. మీ ఎడ్యుకేషన్ ఏం చేసినారన్నా? నేను ఎంబీఏ చేసినాను. ఎంబీఏ చేసి ఒక మాదిరి రైతుగా ఒక 5-6 ఎకరాలు పంట పెట్టినారు. ఖుషి అవుతుంది ఇట్లంతా యంగ్స్టర్స్ చేంజ్ చేసేదాన్ని. ఇంకా స్టార్ట్ అన్న, అదే జైన్మన్ ట్రేడర్స్ ముందు ఎత్తుకుంటున్నారు కదా? అవును, అన్న అయితే మనకి కాంబినేషన్ అయితే చాలా బాగా ఇస్తాడు. సో మనం బయట వెళ్ళినామంటే 2 బ్రాండెడ్ ఇవ్వడము, దాంట్లో ఒకటి లోకల్ మందులు వేయడము అలా ఏముండదు. అన్న దగ్గర చాలా మంచిగా ఇస్తాడు. సో అందుకనే మన తోటకి ఇంతవరకు వైరస్ అనేది ఎక్కడా లేదు. సో మీతో వైరస్ ఉందన్నా? మా సైడ్ అయితే వైరస్ ఉంది. అంటే లాస్ట్ ఇయర్ తో పోలిసి కొంచెం తక్కువగానే ఉంది. 40% అయితే ఉంది వైరస్ అయితే. మన తోటలో అయితే లేదు. మన తోటలో అయితే ఎక్కడ కానీ ఇంతవరకు కనిపించలేదు. అన్న షాప్ డీటెయిల్స్ ఇంకొక చెప్పండి అన్న. జై హనుమాన్ ట్రేడర్స్, సోమయాజలపల్లి అన్న. ఈ అగ్రోలైజర్ అట్లయితే రైతులంతా వాడుకోవచ్చా? అందరూ తప్పకుండా వాడుకోవచ్చు అండి. రిజల్ట్ అయితే చాలా బాగుంది. కొడి కానీ అంతా మనకి చెట్టు ముడుచుకోవడము అలా ఏం లేదు. ఎండలో కానీ ఇలానే ఉంటుంది. ఇప్పుడైతే మనం చూడండి 2 days అయింది వాటర్ పోయి చెట్లకి, అయినా ఇప్పుడు కానీ ఎంత బాగుంది. పొద్దున్నే తోట చూసినట్టే ఉంది నీట్గా. పొద్దున్నే తోట చూసుకున్నారు. థ్యాంక్స్ నా, మంచి ఇది ఇచ్చినారు రైతులకి అందరికి. అంటే మీరు మంచిగా మాకు ముందు కాంబినేషన్ ఇచ్చినారు కాబట్టి మనము ఎటువంటి ఫేక్ చెప్పకుండా నిజంగా మాట్లాడుతున్నాం. నిజమే మాట్లాడుకోవాలన్నా అందరూ మనము రైతులు. ఎలాంటి రైతులకు మోసం చేయకూడదు. రైతు అంత ఒకతర తెలియకుండానే ఎన్నో లక్షలు పెడతారు పంట మీద, మనకి రేట్ వస్తుందని తెలియదు. అలాంటి ముగ్ధ జీవి అని అనుకోవాలి రైతుని. రైతులకు మోసం చేయకూడదు ఎవరు కూడా. ఫ్రాడ్ ప్రొడక్ట్స్ అంతా ఇచ్చేసి ఇప్పుడంతా వచ్చేసినాయి కదా ఫ్రాడ్ ప్రొడక్ట్స్. చాలా వరకు ఫ్రాడ్ అయితే ఉంది. సో మనకైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నమ్మకం మీద మనం మందులు తెస్తున్నాము. మా నాన్నగానే అక్కడే తెచ్చేవాడు. సో ఇంకా నెక్స్ట్ జనరేషన్ అక్కడే కంటిన్యూ చేస్తున్నా. సో ఎందుకంటే మనకు నమ్మకం ఉందని కాబట్టి. అవునా, థ్యాంక్స్ అన్న, మంచి మాహితి ఇచ్చినారు. తోట కూడా అట్లే బాగుంది, స్వీట్గా ఉంది చూసేదానికి. ఇంకొకటి ఈ లాక్లో ఇట్లా దగ్గర స్టెమ్స్ అంతా బాగా పుట్టుకోండే కదా క్రాప్, కానీ కింద ఇంకానే ఉంది క్రాప్. వేరే చెట్లు అంతా ఎంతో దూరం వేసుకెళ్ళిపోతాయి. ఇవి మీకు అది ఇది చేస్తే ఏం క్రాప్ పుట్టింది మనకి తోట అంతా ఇలానే ఉంది. సో ఎవరన్నా అనుకోవచ్చు మనం బాగున్న చోట తీస్తాను. కావాలంటే మీరు తోట అంతా చూపించుకోవచ్చు. అవునవును, ఎక్కడే కానీ మనకి. అవును, మీరు రైతులు చెప్పరు, ఇంకా మేము వీడియోలు చేసే వాళ్ళు ఏమో చెప్తారు అనుకోవచ్చు అంతే. రైతులు ఎవరో నిజాంశమే చెప్తారు. ఖుషి అవుతాం నా తోట చూస్తూ ఉంటే ఒక ధర. ఈ కిట్లు ఏం రేట్ పడినాయినా? ఇవి మనకి 14 రూపాయలు పడినాయి. 2 months బ్యాక్ కొనుక్కున్నాం మనం అయితే. ఇప్పుడైతే రేట్ అయితే పెరిగింది అంటున్నారు. 14 రూపాయలు పడినాయా? 14. ఎన్ని వేలు కిట్టు పుట్టింది అంతా? ఇది మనకి 16,000 కట్టి పెట్టింది. కిట్టుదే ఓపెన్ అయిపోయింది కదా. ఇదే వైరు? ఇది వైరు కేజీ 130 రూపాయలనా. మనమైతే 50 kgs తెచ్చుకున్నాము. ఇంకా ఒక 10 kgs మిగిలింది. నెక్స్ట్ తోటకు ఉపయోగపడుతుంది. ఇది నెక్స్ట్ తోట.
ఇది ఎన్ని వేలు? ఇది 26,000. మనకి 27 రోజులు అయిన తోటకి. నెక్స్ట్ డోస్ మనము రేపు నుంచి స్టార్ట్ చేస్తాం అగ్రోలైజర్. ఇంకా అగ్రోలైజర్ వచ్చింది కదా? ఇంకా 30 days కంప్లీట్ కాలేదు. అవును, ఇప్పుడు వీడియో చేద్దాం. అగ్రోలైజర్ ఈక్ ముందు మళ్ళీ ఒక్కితే వస్తాను. అగ్రోలైజర్ ఇచ్చినాక సరే చేయండి, ఏం చేంజెస్ వస్తుంది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు బాగానే ఉండే చెట్లు, కాకపోతే అగ్రోలైజర్ ఇచ్చినాక చూడండి, ఇప్పుడు పెద్ద చెట్లు ఇది యాక్టివ్ ఉండేదానికి ఇది ఉండేదానికి తేడా ఉంది చూడండి. మీరండి ఇది నుంచి డల్ తెలుస్తుంది, ఎండిపోదు కదా. ఇది చూడు ఎట్లుంది ఒకతరం పెద్ద తోట అయినా కూడా కాయ మటుకు ఇది ఇచ్చేయన్నా. అవును, సాహో చూడండి మనకి ఇంత క్రాప్. అవునవును, ఎట్లా సైజ్ రాదు మామూలుగా చూడాలంటే సమ్మర్లో. అవునవును, సూపర్గా వచ్చింది. ఇది లీజ్కి వేసుకోండి నెల ఎంత వేసుకున్నారు? 4 ఎకరాలా? 6 ఎకరాలా? సరేనా? ఓకే.